మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో టీపీసీసీ సభ్యులు చిలుమూరి శంకర్ జెండాను ఆవిష్కరించారు. మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియమ్మ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు. ఏదైతే తెలంగాణ అప్పుడు 60 సంవత్సరాల తెలంగాణ ప్రజల 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క ఆంక్షను వాళ్ళ యొక్క ఉద్దేశాలను గౌరవించి మన తల్లి సోనియా గాంధీ గారు తెలంగాణ బిల్లు పాస్ చేసింది. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఉన్న నాయకులు అందరూ చాలామంది వ్యతిరేకించిండ్రు. ఎంతమంది వ్యతిరేకించినా కానీ తెలంగాణ ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని చూసి గౌరవించి వాళ్ళ ఆకాంక్ష మేరకు తెలంగాణ పాస్ చేసింది. అదేవిధంగా తెలంగాణ పాస్ చేసిన సందర్భంలో ఆ రోజు ఇప్పుడు ఏలే మన సీఎం కేసీఆర్ గారు కుటుంబ సమేతంగా పోయి తల్లి కాళ్ళ మీద పడి మాకు తెలంగాణ ఇవ్వండి, మాది రాజకీయ పార్టీ కాదు, మాది యుద్ధమే పార్టీ, మేము రాజకీయాలు చేయడానికి రాలేదు, మీరు తెలంగాణ ఇస్తే తప్పకుండా మా పార్టీని కూడా మీ కాంగ్రెస్నే కలుపుతాము, మా రాజకీయాలు చేయము. అదేవిధంగా ఒక ఎస్సీని దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి మాయ మాటలు చెప్పి తల్లిని నమ్మించి కేసీఆర్ గారు ఉన్నారో దళితుని ముఖ్యమంత్రి చేయకపోగా ఆయన ముఖ్యమంత్రి అయి రాష్ట్రాన్ని మొత్తం అప్పులపాలు చేసి ఎక్కడ ఏ హామీలు ఇచ్చిండో అవన్నీ కూడా ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చడం లేదు. తెలంగాణ ఉద్యమం నీళ్లు నిధులు నియామకాల మీద జరిగింది. తెలంగాణ వస్తే తెలంగాణ బిడ్డలకు తెలంగాణ ప్రజలకు న్యాయం జరుగుతుందని చెప్పేసి ఆంధ్ర లోపల ఓడిపోతామని తెలిసి కూడా ప్రత్యేక రాష్ట్రం ఇవ్వడం జరిగింది. తెలంగాణ ఇచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ నీళ్లు